సో మనం కంటిన్యూ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ వైపున మనము డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఎంటర్ చేసినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ వైపు ఏవైనా వచ్చే ఐటమ్స్ ఉన్నాయా గమనించాలా. ఫస్ట్ ఐటమ్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఈ సేల్స్ రాసేసినాము. రిటర్న్ అవుట్వర్డ్స్ పర్చేజ్ లో నుంచి తీసేసినాము. క్యాపిటల్ అనేది బ్యాలెన్స్ షీట్ లోకి తీసుకుపోతాము. సన్రీ క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్ కి పోతుంది. ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఏ ఇండైరెక్ట్ ఇన్కమ్, యూ ఎంటర్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. So what is the value of interest? Interest is 500 rupees. Interest is 500 rupees. And next, మునేంద్ర, మీరు ఫస్ట్ ఎంటర్ అయితేనే మీది మ్యూట్ లో పెట్టుకోవాలా. మీరు మీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. అండ్ కమిషన్, యూ ఎంటర్డ్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద అమౌంట్ commission 3250. 3250 is the commission. And next, కమిషన్ తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఇది బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ చూపిస్తాం మనము. తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెప్ట్స్, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఎంటర్ చేయండి. ఆర్బిడి. సో ఆర్బిడి అని రెండు చోట్ల ఉంది చూడండి. డెబిట్ వైపు ఉన్న ఆర్బిడి అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినది. ఇట్ ఈస్ కాల్డ్ న్యూ, కొత్తది అంటాం. క్రెడిట్ వైపు రాస్తున్నటువంటి ఆర్బిడి ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ వైపు ఉన్నది. ఇట్ ఈస్ కాల్డ్ ఓల్డ్. అది గుర్తుపెట్టుకోవాలి. రెండు చోట్ల ఎందుకు మనం రాసినాము అనేటువంటి డౌట్ మీకు రాకోకుండా అది గుర్తుపెట్టుకోవాలా. ఆర్బిడి న్యూ మీన్స్ we calculated with the help of adjustment. RBD old means it is available directly, it is amount available directly in the credit side of trial balance. Credit side of trial balance. So 750 rupees. And these are the items regarding profit and loss account and trading account. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం ఎంటర్ చేయాల్సిన ఐటమ్స్ అన్ని అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎటువైపు ఎక్కువగా ఉంది ఎటువైపు తక్కువగా ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. విచ్ సైడ్ ఈజ్ మోర్ అండ్ విచ్ సైడ్ ఈజ్ లెస్. సో ఫస్ట్ జనరలీ యూ క్యాలిక్యులేట్ టోటల్, యాడ్ టోటల్స్ ఇన్ ది క్రెడిట్ సైడ్. 65,800 ఫస్ట్ one, 3,000 rupees is the second one, 500 rupees third one, 3,250 fourth one, 750 is the fifth one. That is 73,300. 73,300 is the credit side total. 73,000 credit side total. And debit side total 12,000 plus 1,500 బాబు మాట్లాడకూడదు. మీరు మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ మీరు మ్యూట్ చేసుకుంటే నాకు ఇబ్బంది అనిపించదు. 1,600, 1,500, 2,000, 1,200, 1,250. So total 24,550. 24,550 is the debit side total. So which side is more? Credit is more to compare with debit. You enter directly
the total amount, both sides, equal totals both sides, that is 73,300. 73,300. And then you write in the debit side also, so same total 73,300, and identify the difference. 73,300 minus 24,550. The difference is 48,750. That is, credit side is more and debit side is less. 48,750. 48,750 is the difference. Difference against you write, that is net profit. So why we are preparing profit and loss account? To identify net profit or net loss. To identify net profit or net loss. So when the credit side is more, the total amount credit side is more, to compare with debit, the difference will be called as net profit. So this is a profit and loss account. And then we need to prepare balance sheet. We need to prepare balance sheet. So you write down the heading of balance sheet. Balance sheet of a trader as on. సో బ్యాలెన్స్ షీట్కి ఎప్పుడు కూడా మనము ఫర్ ద ఇయర్ ఎండెడ్ అనే పదం వాడకూడదు. ఆస్తులు అప్పుల యొక్క విలువ ఆ పర్టికులర్ తేదీన ఈ విధంగా ఉంది అని చెప్తాం మనం. యాజ్ ఆన్ 31/12/2020. యాజ్ ఆన్ 31/12/2020. And pro forma and we entered in the left side the information regarding liabilities. And here also amount column 1 and amount column 2. And the right hand side assets of the business organization, and entered amount 1 and amount 2. Then first item in the liability side, that is capital రాయాల. సో క్యాపిటల్ రాసినప్పుడు మనం జనరల్గా ఏం చేయాలా, క్యాపిటల్ అనే అమౌంట్ని ఫస్ట్ కాలంలోనే వేయాలా. ఎందుకు అంటే అడ్జస్ట్మెంట్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి, ఫస్ట్ కాలంలోనే వేయాలా. సో ఫస్ట్ కాలంలో వేసినప్పుడు ఏమవుతుందంటే అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి అమౌంట్ ఈజీగా ఉంటుంది. సో 50,000 క్యాపిటల్ అమౌంట్ ఈజ్ 50,000. 50,000 లో నుంచి ఇప్పుడు ఏమేమి డ్రాయింగ్స్ ఏవైనా ఉంటే వాటిని క్యాపిటల్లో నుంచి తీసివేయాలా. సో యూ చెక్ డ్రాయింగ్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ నాట్. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో చూస్తే డ్రాయింగ్స్ ఉన్నాయి చూడండి. సో తీసేయండి. డ్రాయింగ్స్ ఎంత మొత్తం డ్రాయింగ్స్ 5,000 రూపీస్, 5,000 రూపాయలు ఉంది డ్రాయింగ్స్. సో తీసేసి ఫస్ట్ కాలంలోనే చూపించండి.
రిమూవ్ చేయాల్సి వస్తుంది ఇట్లా చేస్తే. ఏం తమాషలా మనకి ఆన్ చేసుకొని పాటలు పెట్టుకునేది అట్లా సౌండ్ చేస్తే ఎట్లా బా? మిగతా అందరూ ఇబ్బంది పడరా? మన గ్రూప్ కాదు సార్, ఆ? మన గ్రూప్ కాదు సార్, తెలుగు మీడియం అనుకుంటా సార్ పిల్లడు. అవునా? ఎందుకు వచ్చినాడు వాడు అనవసరంగా? ఏమో సో డ్రాయింగ్స్, నెక్స్ట్ డ్రాయింగ్స్ తర్వాత మనము ఏం చేస్తాము? నెట్ ప్రాఫిట్ ఏదైనా ఉందా? నెట్ ప్రాఫిట్ ఉంది మనకి. నెట్ ప్రాఫిట్ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేస్తున్నాము. 48,750 వచ్చింది చూడండి. దాన్ని క్యాపిటల్కి యాడ్ చేయండి. నెట్ ప్రాఫిట్ క్యాపిటల్కి యాడ్ చేయండి. 48,750 రెండు యాడ్ చేసి 45,000 ప్లస్ 48,750 ఈ రెండు యాడ్ చేసి 93,750 సార్. 93,750. 93,750. నెక్స్ట్, సో క్యాపిటల్ కి సంబంధించిన సమాచారం అయిపోయిన వెంటనే లయబిలిటీస్ అన్ని వేస్తాము. లయబిలిటీస్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది? యూ అబ్జర్వ్ ద లయబిలిటీస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఫస్ట్ వన్ సేల్స్ అయిపోయింది, రిటర్న్ అవుట్వర్డ్స్ ఈజ్ ఓవర్, క్యాపిటల్ ఈజ్ ఓవర్, సన్డ్రీ క్రెడిటార్స్. యూ ఎంటర్డ్ సన్డ్రీ క్రెడిటార్స్. సన్డ్రీ క్రెడిటార్స్. సో సన్డ్రీ క్రెడిటార్స్ కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది మనకి. సన్డ్రీ క్రెడిటార్స్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. అడ్జస్ట్మెంట్ ఏమంటే 4,000 రూపీస్ సెటిల్మెంట్ అయింది. అందులో డిస్కౌంట్ వచ్చేసి మనకి 3,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో 1,000 పే చేస్తే సరిపోతుంది అనేది వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇప్పుడు క్రెడిటార్స్ వాల్యూ ఫస్ట్ కాలంలో చూపించి మనకి క్రెడిటార్స్ నుంచి ఎంతైతే డిస్కౌంట్ వచ్చిందో డిస్కౌంట్ని మైనస్ చేయాల. డిస్కౌంట్ని మైనస్ చేయాలి. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఎంత? 3,000. మనం ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం చూడండి. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ 3,000. ఈ 3,000 ఎట్లా వచ్చింది మనకి? 4,000 రూపీస్ బాకీ మనం ఉన్నాము. అందులో 1,000 రూపీస్ పే చేసినాము. పే చేయడం వల్ల మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. సో ఆ 3,000 అలా వచ్చింది మనకి. ఇట్ ఈస్ ఏ ఇన్కమ్. సో ఆటోమేటిక్గా 3,000 రూపీస్ వర్త్ ఆఫ్ క్రెడిటార్స్ ఆల్సో ద బ్యాలెన్స్ విల్ డిక్రీజ్, తగ్గిపోతుంది కాబట్టి మనకి సెకండ్ కాలంలో ఎంత వేయాలా? 21,000 వేయాలి. అండ్ నెక్స్ట్ లయబిలిటీ క్రెడిటార్స్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంది, అయిపోయింది, అది కమిషన్ అయిపోయింది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ రాయండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ డైరెక్ట్ గా సెకండ్ కాలంలో వేయండి. దీనికి ఏం అడ్జస్ట్మెంట్ లేదు. there is no adjustment regarding bank overdraft. You enter directly the amount 40,000. so this is the items available to enter in the liability side from trial balance. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న క్రెడిట్ ఐటమ్స్ ని బేస్ చేసుకొని మనం ఇప్పటి వరకు లయబిలిటీ సైడ్ ఎంటర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అదే ట్రయల్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాము? అసెట్ సైడ్ ఎంటర్ చేసుకుంటూ వస్తాం 1 by 1. సో ఫస్ట్ వన్ పర్చేజెస్ అయిపోయింది, రిటర్న్ ఇన్వర్డ్స్ అయిపోయింది, స్టాక్ అయిపోయింది, డ్రాయింగ్స్ అయిపోయింది, బిల్డింగ్స్. యూ ఎంటర్డ్ బిల్డింగ్స్, ద ఫస్ట్ ఐటమ్ ఇన్ ద అసెట్ సైడ్. and enter amount in the first column only because there is a depreciation is there. so the value of buildings is 30,000 and depreciation మనం తీసేసినాము, దాన్ని ఇక్కడ చూపించాలా. డిప్రిసియేషన్ చూపించాలా. ఎంత డిప్రిసియేషన్ తీసేసినాం మనము? బిల్డింగ్స్ మీద 1,500. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ వైపు ఉంటుంది మనకి. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో బిల్డింగ్స్ మీద ఎంత తీసేసినాము? 1,500. సో 1,500 తీసేస్తే వాట్ ఈస్ 28,000
500. 500 is the balance. And నెక్స్ట్ అసెట్ బిల్డింగ్స్ తర్వాత మెషినరీ ఉంది. మెషినరీ కూడా డిప్రిసియేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ కాలంలో ఎంటర్ చేయండి మెషినరీ వాల్యూని. మెషినరీ కాస్ట్ వచ్చేసి 20,000 అండ్ డిప్రిసియేషన్ ని మనము మైనస్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ తీసేస్తే మనకి డిప్రిసియేషన్ ఎంత లెక్క కట్టినాం మిషనరీ మీద డిప్రిసియేషన్ 2000 లెక్క కట్టినాం. సో 2000 మనం ఇక్కడ తీసివేయాలి. తీసివేసినామంటే మనకి సెకండ్ కాలంలోకి ఎంత వస్తుంది? 18,000 వస్తుంది. 18,000 అండ్ నెక్స్ట్ మిషనరీ అయిపోయింది. తర్వాత ఫర్నిచర్ కూడా డిప్రిసియేషన్ ఉంది. ఆల్రెడీ వీ క్యాలిక్యులేటెడ్ డిప్రిసియేషన్. సో ఎంటర్డ్ ఫస్ట్ కాలం ద అమౌంట్ ఈజ్ 8,000 rupees. ఫర్నిచర్ వాల్యూ ఈజ్ 8,000 అండ్ డిడక్ట్ డిప్రిసియేషన్ తీసేయండి. డిప్రిసియేషన్. సో మిషనరీ ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఎంత కట్టినాం మనము? 1200 లెక్క కట్టినాం. సో 1200 rupees. 1200 తీసేస్తాం. 1200 rupees తీసేస్తే బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? వాట్ ఈస్ ద బ్యాలెన్స్ అవైలబుల్ ఇన్ ఫర్నిచర్? 6,800 బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ in the trial balance debit side, you observe trial balance debit side. Observe trial balance debit side. Trial balance debit side, that is furniture అయిపోయినాక డెటార్స్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. RBD క్యాలిక్యులేట్ చేసినాము. సో యూ ఎంటర్డ్ ఇన్ ది ఫస్ట్ కాలం డెటార్స్ అమౌంట్ ఈజ్ 25,000 అండ్ దీని మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేసినాం? RBD క్యాలిక్యులేట్ చేసినాం. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ని డెటార్స్ నుంచి తీసివేయాలా. మైనస్ RBD 1,250. RBD మనం ఇక్కడ లెక్క కట్టినాం చూడండి, 1,250. న్యూ RBD మాత్రమే ఇక్కడ తీసేస్తాం, ఓల్డ్ సంబంధం లేదు. సో తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 23,750 ఇస్ ద బ్యాలెన్స్. 23,700. హలో సార్, డౌట్ సార్. సార్ ఇది ఇంగ్లీష్ మీడియమా తెలుగు? ఈ రోజు కంప్యూటర్కి మాత్రమే క్లాస్ ఉంది. ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ కంప్యూటర్. ఇంగ్లీష్ మీడియం కి ఈ రోజు లేదు. అయినా జాయిన్ అవ్వండి, వినండి. యాజ్ పర్ టైమ్ టేబుల్ టుడే దేర్ ఇస్ నో క్లాస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ డెటార్స్ తర్వాత మనకి వేజెస్ ఉంది, ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్, క్యారేజ్ ఉంది, రెంట్ అండ్ ట్యాక్సెస్ ఉంది, బ్యాడ్ డెబ్ట్స్ ఉంది, క్యాష్ రాయండి. క్యాష్ వచ్చేసి అమౌంట్ 3,500. క్యాష్ 3,500. క్యాష్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, ఇది కూడా అసెట్. యు రైట్ ఇన్వెస్ట్మెంట్స్. డైరెక్ట్ గా ఎంటర్ చేయండి. 10,000 rupees. 10,000 rupees. 10,000 rupees. ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత పోస్టేజ్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, సేల్స్ ఉంది. ఇవన్నీ కూడా మనకి అసెట్స్ రావు. అండ్ దెన్ క్లోజింగ్ స్టాక్, అడ్జస్ట్మెంట్ లో నంబర్ 1 క్లోజింగ్ స్టాక్.
సో క్లోజింగ్ స్టాక్ అన్నప్పుడు ఎంత వాల్యూ వేయాలి మనము? యాజ్ పర్ అడ్జస్ట్మెంట్ ఇట్ ఈస్ 65,000 ప్లస్ అడ్జస్ట్మెంట్ నంబర్ 2లో 600 ఉంది చూడండి, అది కూడా మనం యాడ్ చేసుకోవాలా. అడ్జస్ట్మెంట్ నంబర్ 2లో 600 రిమైన్ అన్సోల్డ్ లో ద కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ 600 అని చెప్పినాం కదా, అది కూడా మనకి ముగింపు సరుకు కిందే చూపించాలా. ఆల్రెడీ మనం ట్రేడింగ్ అకౌంట్ లో చూపించినాము, ఇక్కడ కూడా అదే మొత్తమే చూపిస్తాం. సో 65,600 ఇక్కడ చూడండి, ట్రేడింగ్ అకౌంట్ లో కూడా మనము క్లోజింగ్ స్టాక్ అన్నప్పుడు 65,000 కి స్టాక్ 600 యాడ్ చేసి 65,600 చూపించినాం ఇక్కడ. సో ద సేమ్ వాల్యూ వీ నీడ్ టు షో ఇన్ ది asset side also as closing stock. Then number 2 adjustment, it is over. The second adjustment is అయిపోయిందా? సెకండ్ అడ్జస్ట్మెంట్ సేల్స్ లో నుంచి 800 రూపాయలు అక్కడ తగ్గించినాము. తర్వాత మనకి 600 రూపాయల క్లోజింగ్ స్టాక్ చేసినాము. సో 800 రూపీస్ ని మళ్ళా నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ మనం ఒక చోట చేయాలి. ఎక్కడ చేయాలి అడ్జస్ట్మెంట్? 800 రూపీస్ అంటే డెటార్స్ లో నుంచి 800 రూపాయలు తీసివేయాల. ఇక్కడ చెప్పడం మర్చిపోయినాను. సో డెటార్స్ లో నుంచి 800 తీసేయాల. సో సేల్స్ లేదు అంటే డెటార్స్ కూడా లేదు అని అర్థం. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తుంది, 23,750 ఇక్కడ చూపించుకోకుండా 23,750 ఇక్కడే చూపిస్తాము. ఇక్కడే చూపించి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ మైనస్ సేల్స్ మైనస్ సేల్ ఆన్ అప్రూవల్ 800 తీసేయాల. సేల్ అప్రూవల్, సేల్ ఆన్ అప్రూవల్ 800 రూపీస్ ఇక్కడ తీసివేయాల. 800 తీసేస్తే బ్యాలెన్స్ ఎంత వస్తుంది చూడండి, 23,750 లో నుంచి. సో ఇక 23,750 చూడండి, ఇది దాంట్లో నుంచి మనము 800 తీసేయాల. 750 తీసేస్తే 23,000 మిగులుతుంది. ఇంకొక 50 రూపాయలు తీసేయాలి కాబట్టి 22,950. 22,950 ఇది బ్యాలెన్స్ ఇది. సో సెకండ్ అడ్జస్ట్మెంట్ 2 చోట్ల అయిపోయింది. అండ్ థర్డ్ అడ్జస్ట్మెంట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది ఏమైతుంది, భవిష్యత్తు ఖర్చుని ఇప్పుడే చెల్లించినామంటే ప్రస్తుతానికి అది ఆస్తిగా ఉపయోగపడుతుంది మనకి. సో యూ ఎంటర్డ్ ఇన్ ది అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత? 400 రూపీస్. అండ్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ salary outstanding. So it is a liability. You entered in the liability side. Outstanding salaries. Outstanding salaries in the 1,000 rupees. 1,000 outstanding salaries ఎంత అంటే 1,000. ఇక్కడ ఫోర్త్ అడ్జస్ట్మెంట్ చూడండి, salary of rupees 1,000 for December 2020 outstanding. ఒక నెల చెల్లించవలసిన జీతాలు చెల్లించలేదు. సో చెల్లించలేదు కాబట్టి ప్రస్తుత సంవత్సరానికి అది బాకీ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అన్నిట్లో తీసేసినాం మనం, బిల్డింగ్లో తీసేసినాం, మెషినరీ తీసేసినాం, ఫర్నిచర్ తీసేసినాం. సో అడ్జస్ట్మెంట్ నెంబర్ 5 ఈజ్ ఓవర్. అడ్జస్ట్మెంట్ నెంబర్ 6 ఆల్సో ఓవర్. ఆర్బిడి కూడా మనం ఇక్కడ తీసేసినాం డెటార్స్ లో నుంచి. అండ్ లాస్ట్ అడ్జస్ట్మెంట్ క్రెడిటార్స్, ఇది కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసినాం. క్రెడిటార్స్ లో 3,000 రూపీస్ డిస్కౌంట్ తీసేసినాం. సో ఎవ్రీ అడ్జస్ట్మెంట్ వీ కన్సిడర్డ్. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్స్. వాట్ ఈస్ ద టోటల్స్? సో అసెట్ సైడ్ ఫస్ట్ 28,500
18,000 Sir, 6,000 1 lakh చెప్పుమా 1,55,750 sir. 1,55,750. 750 sir. ఎటువైపు టోటల్ ఇది? Sir, credit ఇది credit sir. క్రెడిట్ కాదు, క్రెడిట్ అనే పదం వాడకూడదు. అసెట్ సైడ్. Asset sir. క్రెడిట్ అనే పదం వాడకూడదు మనం. Yes sir. అసెట్ సైడ్. 155,750 is the assets. లయబిలిటీ టోటల్ ఎంత చూడండి? 1,54,750 sir. తక్కువ వచ్చిందే. తక్కువ వచ్చింది సార్. 1,54,750 sir. అంటే ఎంత మనకి? 1,000 రూపీస్ తేడా వచ్చింది. సో నేను క్యాల్కులేట్ చేస్తా. 28,500, 18,000, 6,800 ప్లస్ 22,950 ప్లస్ 3,500 ప్లస్ 10,000 ప్లస్ 65,600 ప్లస్ 400. 155,750 కరెక్ట్ అసెట్ సైడ్. సో లయబిలిటీ సైడ్ 93,750, 21,000 and 40,000 and 1,000. సరిపోయింది కదరా? సరిపోయింది. 155,750 వచ్చింది చూడు. లయబిలిటీ కూడా అదే వస్తుంది టోటల్. 1,55,750 total asset side and liability side also same. Yes, sir. Okay, this is the final accounts. It is a lengthiest problem to compare with our old examples. Regarding any doubts, you can ask me immediately. Time కూడా అయిపోతుంది మనకి. సార్ చెప్పండి. ఇది ఫిఫ్త్ ప్రాబ్లం సార్, ఇది సిక్స్త్ ప్రాబ్లం కాదు. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఇది? ఎస్ సార్. ఓకే ఓకే, నేను 6 వరకు పెట్టినా మీకు 5 మార్క్స్తాను. ఓకే, ప్రాబ్లం సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉంటే చూడండి. లెంతీ ప్రాబ్లం కాబట్టి మీరు ఏం చేయాలంటే, బాగా అర్థం కావాలంటే మీరు మళ్ళా చెక్ చేసుకోవాలా బాగా నీట్గా. ప్రాబ్లంకి ఆన్సరు మీరు సొంతంగా చేస్తూ చెక్ చేసుకుంటేనే అర్థమవుతుంది. రెండు పెద్ద లెక్కలు కాబట్టి మనకి ఏ చిన్న కన్ఫ్యూజ్ అయినా కానీ ఏమవుతుందంటే తప్పు జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు వాట్సాప్లో పెట్టేస్తాను ఇప్పుడే ఒక 15 నిమిషాల తర్వాత. ఈ ప్రాబ్లమ్ని మీరు రాసుకోని వాళ్ళు కూడా రాసుకోండి. మిగతా క్లాసులంతా అటెండ్ అయినాక ఖాళీ ఉన్నప్పుడు మీరు రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా నన్ను అడగండి, ఎప్పుడైనా కూడా పర్వాలేదు. కానీ ఖచ్చితంగా రాసుకోండి నోట్బుక్లో. మీరు ఈ నోట్బుక్ని మీరు కింద నాకు కాలేజీ తెరిచిన తర్వాత చూపించగలిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ ఆన్లైన్ క్లాసులన్నీ కూడా నోట్బుక్లో రాసినాము అని మీరు ఏం చూపించారంటే నేను కూడా బాగా పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నారు అని అర్థమైపోతున్నారు కూడా. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, లేదంటే క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్.